హాయ్ అండి, వెల్కమ్ టు వర్సిటైల్ వినీ ఛానల్. దిస్ ఇస్ వినీలా. ఇవాళ క్విక్ అండ్ ఈజీ రెసిపీ అయిన మటర్ పులావు ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 1 కప్ ఆఫ్ రైస్ తీసుకోండి. నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వైట్ ప్లెయిన్ రైస్ అయినా లేకపోతే బాస్మతి రైస్ అయినా వాడుకోండి. బాస్మతి రైస్ వాడుకునే పలం అయితే మీరు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఏమీ నానబెట్టుకోవట్లేదండి. కడిగేసి పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. ప్రెషర్ కుక్కర్ వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోండి. క్విక్గా మీకు టైం లేనప్పుడు ఇలా పీస్ ఉంటే 10 to 15 మినిట్స్లో ఈ పులావు చేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం గీ వేడెక్కాక 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలండి. గ్రీన్ పీస్లో లో క్యాలరీస్ ఉంటాయండి. అలాగే హై ప్రోటీన్ ఉంటుంది. ఇమ్యూనిటీని బాగా మెరుగుపరుస్తుంది. సో అప్పుడప్పుడు ఫుడ్లో మనం ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటే హెల్త్కి మంచిది, ప్లస్ టేస్ట్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, అలాగే 2 గ్రీన్ చిల్లీస్, కావాల్సినంత ఉప్పు, అలాగే 2 or 3 రెబ్బలు పుదీనా వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. మనకు ఆనియన్స్ బ్రౌన్ అయ్యి మగ్గే వరకు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో ఇలా అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొన్ని జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కొంచెం ఆనియన్ మగ్గే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం మగ్గాయి కదండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకోండి అంతా కలిసేలాగా. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఉండాలండి. ఆ తర్వాత నేను ఇక్కడ 1 కప్ గ్రీన్ పీస్ తీసుకున్నాను. గ్రీన్ పీస్ కూడా ఈ మిశ్రమంలో కలుపుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. గ్రీన్ పీస్ కూడా కొంచెం మగ్గే వరకు అలా తిప్పుకుంటూ ఉండండి. ఇప్పుడు అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. గరం మసాలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అన్నీ కలిపి తిప్పుకోండి. కింద అడుగంటుతూ ఉంటుంది, ఎందుకంటే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం కదా, అడుగంటుతూ ఉంటుంది, చూసుకోవాలండి. ఇప్పుడు మనం పక్కన కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. రైస్ని కూడా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి అంతటా కలుపుకోండి. మధ్య మధ్యలో మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలండి అడుగంటకుండా. ఇప్పుడు నేను బియ్యం నానబెట్టలేదు కాబట్టి ఈ కప్పుతోనే బియ్యం తీసుకున్నాను. అదే కప్పుతో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు బియ్యాన్ని నానబెట్టుకున్నట్లయితే 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ తీసుకోవాలండి. అలాగే ఇప్పుడు 1/2 బద్ద అయిన లెమన్ని స్క్వీజ్ చేసుకోండి ఇందులో. అంతేనండి, 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. చూస్తున్నారు కదండి ఎంత పొడి పొడిగా అయ్యిందో పులావు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి కమెంట్ బాక్స్లో. Bye and see you on another video.